శంకర్ గారు, మామూలుగా బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు సాధారణంగా ప్రభుత్వం చేసేటటువంటి తన లిమిట్స్లో ఉన్నటువంటి అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేసుకునేటటువంటి అప్పులు ఉంటుంది. ఇది కాకుండా సరే కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో తీసుకొచ్చేటటువంటి అప్పులు ఉన్నాయి. ఇది కాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రం అమరావతి అప్పులని మళ్ళీ సెపరేట్. ఈ అప్పులేంటి 40,000 కోట్లు ఈ రోజు వరకు పడింది ఈ 18 నెలల్లో. ఇది 1.5 లక్షల కోట్ల వరకు వెళుతుందనేది గ్యారంటీ, అంతకు పైన ఎంతైనా వెళ్ళొచ్చు. ఏంటి ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ సెపరేట్ అప్ ఏంటి? కీలకమైన విషయం ఈశ్వర్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ట్రెండ్ ఏంటంటే, మీరు అమరావతి అప్పుల కోసం చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం కోసం కొత్త కార్పొరేషన్ సృష్టిస్తుంది, కొత్త కార్పొరేషన్ తీసుకొస్తుంది. ఈ రీసెంట్ గా మనం చూస్తాం, బనకచర్ల ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టి 80,000 కోట్ల రూపాయలు అప్పు చేద్దాం అని ప్రతిపాదన స్వయంగా సీఎం తీసుకొచ్చారు. అదొకటే కాదు, ఇంకా చాలా రకాల కొత్త అమరావతిలోనే కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అమరావతి సిఆర్డిఏ ఉంది, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. రెండు కాకుండా మళ్ళీ మూడో కార్పొరేషన్ కూడా అమరావతిలో తీసుకొచ్చారు. ఇట్లా కొత్త కార్పొరేషన్లు పెట్టి కొత్త పద్ధతిలో అప్పులు తీసుకొచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నారు. అయినా అమరావతిలో తీసుకొచ్చినటువంటి అప్పులతో మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 40,000 కోట్లు, అది వరల్డ్ బ్యాంక్ నుంచి రావచ్చు, లేదంటే హడ్కో నుంచి రావచ్చు, జర్మన్ సంస్థ నుంచి రావచ్చు. ఇలా ఏ పేరుతో వచ్చినా మొత్తంగా 40,000 కోట్ల రూపాయల అప్పులు వస్తే అమరావతిలో జరిగిన వర్క్స్ ఎన్ని, చేపట్టిన పనులెన్ని? ఇప్పటి వరకు చూస్తే గతంలో జరిగినటువంటి పనులు పూర్తి చేసే ప్రయత్నమే తప్ప కొత్తగా ఎటువంటి నిర్మాణం కూడా వేగవంతంగా చేస్తున్న దాఖలాలు లేవు. అప్పులేమో అమరావతి పేరుతో 40,000 కోట్ల రూపాయల అప్పులు వచ్చాయని లెక్కలు చెప్తున్నారు. మరి 40,000 కోట్ల రూపాయల అప్పులు వస్తే అమరావతిలో అభివృద్ధి ఏ రీతిని సాగాల? మీరు చెప్పినట్టుగా 1,50,000 రూపాయల 50,000 కోట్ల ప్రాజెక్టే అనుకున్న 40,000 కోట్లతో దాదాపు 1/3 ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. రైతుల పరిస్థితి ఏంటి సార్? మీరు దగ్గర ఉన్నారు, మీరు అబ్జర్వేషన్ కూడా బాగుంటుంది. రైతుల్లో నిజంగా ఏముంది చెప్పండి. రైతులైతే అమరావతి రైతులు చాలా ఆందోళనతో ఉన్నారండి. ఇప్పటికి ఫస్ట్ పేజ్లో భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి ఎక్కడ ప్లాట్ కేటాయించారు అన్న దాని మీద నిర్దిష్టమైన సమాచారం లేదు. ఒక రైతుకి పేపర్ మీద ప్లాట్ కేటాయిస్తారు, ఆ ప్లాట్ కోసం అక్కడికి వెళ్తే ఆ రైతు భూమి ఇచ్చి ఉండడు. నా భూమిలో నువ్వు రావడం ఏంటని రైతుల మధ్య కొట్లాటకి దారితీసే పరిస్థితి వచ్చింది. ఇదంతా పోతే అసలు అప్పులు తెచ్చినటువంటి అప్పులతో అభివృద్ధి ఎక్కడ? ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు చేపట్టింది ఏంటంటే సిఆర్డిఏ భవనాన్ని పూర్తి చేయగలిగింది ఈ 18 నెలల కాలంలో. ఈ సిఆర్డిఏ భవనానికి 2019కి ముందు 82 కోట్ల రూపాయలతో దాన్ని ప్రతిపాదిస్తే అప్పటికే 70-80% కంప్లీట్ అయిపోయినటువంటి భవనాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 160 కోట్ల రూపాయలు కేటాయించి, అంటే 250 కోట్ల రూపాయలు, 82 కోట్ల రూపాయల ప్రాజెక్టు 5 ఏళ్లు ఆగిపోతే 240 కోట్ల రూపాయలకి పెంచి పూర్తి చేసామని చెప్పారు. ఇది ఒక సిఆర్డిఏ పూర్తి చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్, లేదంటే సివిల్ సర్వీసెస్ అధికారుల భవనాలు, ఇవన్నీ ఇన్కంప్లీట్ గా ఉన్నవి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి కొత్తగా చేపట్టినటువంటిది కాలువల వెడల్పు, కొండవీటి కాలువ రిజర్వాయర్ల నిర్మాణం, ఇలాంటి పనులే తప్ప అభివృద్ధి మాత్రం అక్కడ కనిపించట్లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి రీసెంట్ గా పనులు అయితే మొదలెట్టామని చెప్తున్నారు. కానీ 40,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినప్పుడు ఆ అప్పులు తగ్గట్టుగా ఇక్కడ పనులేవి అంటే అదొక పెద్ద సందేహం అన్నట్టు. మీరన్నట్టు బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు అదనంగా ఆంధ్రప్రదేశ్ మీద వస్తున్న, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారంగా మారుతున్న ఆ అప్పులన్నీ గ్రౌండ్ అవుతున్నాయా, అభివృద్ధి జరుగుతుందా, పనులు జరుగుతున్నాయి అంటే మళ్ళీ అదొక పెద్ద ప్రశ్నార్థకం. అప్పులు ఏమవుతున్నాయి అనేది కూడా కనిపించినటువంటి దారుణమైన దుస్థితి ఇప్పుడు ఉంది. మరి దీనికి కారణాలు ఏంటో ప్రభుత్వం చెప్పాలి. ఇలా దోబూచులాడతాం, దాచిపెడతాం, ఎంతకాలం ఇలా కప్పిపుచ్చుతాం అంటే అది చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. అప్పులు తీసుకొస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి అది భారంగా మారబోతోంది. అందుమీద అనేక రకాల ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చుకున్నటువంటి అప్పులు, వీటన్నిటికీ వడ్డీల భారం 4 నెలలకో 5 ఏళ్లకో ఆ అప్పుల భారం అనివార్యంగా మళ్ళీ వడ్డీల భారం ప్రజలు భరించాల్సి వస్తుంది. అయినా కానీ అప్పులు ఏమవుతున్నాయని చెప్పకుండా, అప్పులకు సంబంధించినటువంటి విషయంలో పారదర్శకత లేకుండా కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రం అత్యంత ప్రమాదకరం, ఆందోళనకరం, ఇప్పుడు అందరినీ కలవరపరుస్తున్నటువంటి విషయం కూడా. రైట్, వెరీ నైస్. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇందాక శంకర్ అన్న చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకురావడం ఒక పాయింట్. అవును. రెండోది ప్రైవేటు వ్యక్తుల చేతికి తాకట్టు పెట్టి తీసుకొని వచ్చి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన తాళాలు వాళ్ళ చేతికి ఇవ్వటం. మీరు 191,000 కోట్ల విలువైన ఖనిజ సంపద, అంటే దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదని ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టి, ఒకవేళ డబ్బులు ఇన్ టైంలో కానీ మనం వడ్డీ చెల్లించకపోతే నెల డైరెక్ట్ మెయిన్ అకౌంట్ నుంచి వాళ్ళు తీసుకునే పర్మిషన్ ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు ఇది. ఇంత దారుణంగా మన రాష్ట్ర ఖజానాని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇవ్వడం ఇదొక పాయింట్. మనం తాగేటటువంటి తాగునీరుని తాకట్టు పెట్టి 10,000
జల్ జీవన్ మిషన్ పేరుతో తాగేటటువంటి నీళ్ళని తాకట్టు పెట్టి, ఏది మనం తాగే నీరుని తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు. ఏది గనుల్ని తాకట్టు పెట్టి అప్పులే, గనుల్ని, తాగే మంచి నీళ్ళని భూమిని వదలలేదు, నీళ్ళనే వదలలేదా? సార్, పంచభూతాలను అమ్మేస్తున్నారా ఏంటి? కుదిరితే అమ్మాయి, కుదరకపోతే తాకట్టు పెట్టేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయినా అప్పులు తీసుకురా, లేదంటే గవర్నమెంట్ బ్యాంక్ నుంచి అయినా అప్పులు తీసుకురా. ఇది నడుస్తా ఉంది. ఎంత దోపిడీ అండి సార్? అప్పులు తీసుకొచ్చి దోపిడీ ఓ పక్క, 99 పైసలకు భూములు ఇంకో పక్క దోపిడీ. మళ్ళీ ఏం చేశారు ఈ డబ్బులు అంటే? ఒక పథకం ఇచ్చింది లేదు, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి డబ్బులు లేవు. సిద్ధార్థ రోజులు మాత్రం నెల 1 కోటి రూపాయలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. రైట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్డ్. ఎటు ఈ 5 ఏళ్లే, దాని తర్వాత సింగిల్ డిజిట్ కూడా రాదు వాళ్ళకి అనేది వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. అందుకనే కుదిరింది ఇప్పుడే కాబట్టి 5 ఏళ్ళు దోచుకునేటటువంటి దోచుకో, పంచుకో, తినుకో, విదేశాలు వెళ్ళి ఇప్పుడు మీకు లుల్లు వాళ్ళు మాలు పెడుతుంటే లుల్లు వాళ్ళ డబ్బులు కాదు అవన్నీ, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు కూడా దాంట్లో ఉన్నాయి. లేకపోతే ఎందుకు ఇస్తాడు ఎవరు దారాదత్తం? రహేజా వాళ్ళకి 99 పైసలకి 27 ఎకరాలు ఎందుకు అమ్ముతాడు? రహేజా అంటే ఏమన్నా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఇష్టమా? కాదు కదా. సో అక్కడ ఈయన వాటాలు పెడతాడు. సో తరతరాలు పంచుకోవడానికి మెడికల్ కాలేజ్ ఊరికే ఇవ్వట్లా చంద్రబాబు నాయుడు గారు. 66 ఏళ్ళు దోచుకోవచ్చు. చంద్రబాబు వాళ్ళ కొడుకు మనవడు వారసత్వంగా ప్రతి సంవత్సరం డబ్బులు వస్తూ ఉంటాయి కదా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే. అది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్గా తాకట్టు పెట్టేశారు. మంగళవారం వస్తే అప్పుల వారం అయింది. సో మంగళవారం అనగానే మనం గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 3,000 5,000 ఎక్కడ తీసుకురావడానికి వెళ్తాడని గుర్తొస్తుంది.